దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌనినై ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననియు పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటంటే పెండ్లి వస్త్రము. మన అంశం పేరు పెండ్లి వస్త్రము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా, ఒక 11వ వచనంలో చూస్తే, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒక్కరిని చూసి చాలు. ఇక్కడ ఒక రాజు కుమారునికి వివాహం చేస్తూ ఉన్నాడు. ఆ వివాహ సందర్భంలో పెళ్లికి వచ్చినటువంటి వారిని చూస్తున్నాడు ఆయన. రాజు లోపలికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? రాజు లోపలికి వచ్చాడు, పెళ్లి శాలలోనికి వచ్చాడు. వచ్చి వారిని అందరినీ చూస్తూ ఉన్నాడు. పెళ్లి వస్త్రాలు లేనటువంటి వారిని ఒక్కరిని చూశాడు. పెళ్లి వస్త్రాలు లేనటువంటి వారిని ఒక్కరిని చూసి ఏమంటున్నాడంటే, 12వ వచనంలో అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి ఏమంటున్నాడు? స్నేహితుడా అంటున్నాడు. ఆయన రాజు అంటున్నాడు, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని వానిని అడగగా వాడు మౌని అయి ఉండెను. అతడు వస్త్రము లేనటువంటి వారిని ప్రశ్నించినప్పుడు అతడు సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. రాజు అది చూసి అంతటా రాజు వీనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అని రాజు చెప్తున్నాడు. మౌనంగా ఉన్నాడు. తప్పు చేసిన ప్రతి మనిషి కూడా మౌనంగా ఉంటాడు. సమాధానం లేదు అతని దగ్గర. ఏం లేదు అతని దగ్గర? సమాధానం లేదు. ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఏ సమాధానం లేదు. ఎందుకంటే ఇతనికి పెళ్లి వస్త్రాలు లేకుండా పెళ్లికి వచ్చాడు. అందరూ పెళ్లి వస్త్రాలు ధరించుకొని వచ్చారు, కానీ ఇతను మాత్రము పెళ్లి వస్త్రాలు లేకుండా పెళ్లికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాజు చూసి ఏమంటున్నాడంటే, ఇతనిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ పండ్లు కొరుకుటయు ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. వెలుపటి చీకటిలోనికి త్రోసివేయమంటున్నాడు. అంటే ఆ పెళ్లి వస్త్రము లేనందువలన ఆ పని జరుగుతుంది. మనం ఎంతమందిని ఈనాడు పెళ్లి వస్త్రాలు ధరించుకొని
ఈ యొక్క రాజకుమారుని యొక్క పెళ్లిలోనికి వచ్చాం. రాజకుమారుని యొక్క పెళ్లిలోనికి వచ్చాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెళ్లి వస్త్రం అనగా రక్షణ వస్త్రము. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్లి వస్త్రం అనగా రక్షణ వస్త్రం. చాలా మంది రక్షణ లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. రక్షణ వస్త్రము లేకుండా జీవిస్తున్నారు. చాలా మంది రక్షణ పొందుకున్నామన్నటువంటి భ్రమలో జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినడమ్మా. రక్షణ పొందుకున్నామన్నటువంటి భ్రమలో జీవిస్తున్నారు. చాలా మంది బాప్తీసాలు తీసుకున్నారు కానీ వాళ్ళకి ఏమి లేదు, రక్షణ లేదు. బాప్తీసాలు తీసుకున్నారు కానీ రక్షణ లేదు. కొంతమంది నామకాస్తి అయినటువంటి బాప్తీసాలు, కొంతమంది పెళ్లిల్లో బాప్తీసాలు, కొంతమంది అంటే బాప్తిసం తీసుకుంటే నేను కూడా క్రైస్తవుడుగా మారిపోతానన్నటువంటి భ్రమలో, అలాంటి ఆనవాయితీలో, అలాంటి పద్ధతులలో చాలామంది తీసుకొని దేవుని ఎరగక, దేవుని యొక్క రక్షణ వస్త్రం లేక ఈనాడు ఎంతోమంది చర్చిలకు వెళ్ళుచూ ఉన్నారు. కానీ ఒక ఆనవాయితీగా వెళుతున్నారు, వస్తూ ఉన్నారు. నేను కూడా వాళ్ళు వెళుతున్నారు కనుక నేను కూడా వెళ్ళాలి అనేటువంటి భ్రమలో వెళ్ళుచున్నారు. కానీ ఈ వస్త్రము లేనటువంటి వారిని ఒకానొక దినంలో రాజు వస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షణ వస్త్రం ఇతనికి ఉందా, ఈమెకు ఉందా అనేది ఆయన పరిశీలన చేస్తాడు. అప్పుడు ఆయన తెలియజేస్తాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షణ లేదు కనుక ఇతనిని ఎక్కడికి అప్పగిస్తాడంట? ఎక్కడికి అప్పగిస్తాడు? రక్షణ లేని వారిని ఎక్కడికి అప్పగిస్తాడు? కాళ్ళు చేతులు కట్టివేసి కటిక చీకటిలో వెలపట్టి కటిక చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ దేవదూతలకు ఆజ్ఞాపించినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం గమనించాలి. రక్షణ వస్త్రం అనేది చాలా విలువైనది. రక్షణ అనేది చాలా విలువైనది. రక్షణ అనేది చాలా విలువైనటువంటి ఈ రక్షణను మనము దినదినము భయముతో, వణుకుతో దాన్ని కొనసాగించుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనది. రక్షణ పొందుకున్నటువంటి వారు దాన్ని దినదినము భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలి. రక్షణ పొందుకున్నటువంటి వారు దినదినము భయముతో, వణుకుతో ప్రతి గడియలో, ప్రతి సమయంలో కూడా దాన్ని కొనసాగించుకున్నటువంటి వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విందుశాల సంగమునకు సూచన. పెళ్లి వస్త్రము లేని వారిని కఠిన శిక్ష విధించబడుతుంది. పెళ్లి వస్త్రము లేనటువంటి వారికి కఠిన శిక్ష విధించబడుతుంది. 13వ వచనములో చూస్తే అక్కడే 13వ వచనములో అక్కడ అంటున్నాడు, వానిని అడగగా వాడు మౌనివై ఉండెను. అంతటా రాజు వీణ్ణి కాలు చేతులు కట్టి వెలపట్టి చీకటిలోనికి త్రోసివేయండి అంటున్నాడు. అంటే పెళ్లి వస్త్రము లేనటువంటి వానికి కఠినమైనటువంటి శిక్ష విధించబడుతుంది. పెళ్లి వస్త్రము మనము ఉదాహరణకు తీసుకుంటే రక్షణ వస్త్రము నిజమైనటువంటి మన జీవితానికి అప్లై చేసుకోవాలి. రక్షణ వస్త్రము లేనటువంటి ప్రతి మనిషికి కూడా కఠినమైనటువంటి శిక్ష విధింపబడుతుందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వసించి, ప్రభువా నా పాపముల కొరకు నువ్వు ప్రాయశ్చిత బలిగా ఆ కల్వరి శిలువలో మరణించావు నాయన, ప్రభువా నా పాపముల నిమిత్తమే నువ్వు మరణించావు, సమాధి చేయబడ్డావు, మృత్యుంజయుడిగా తిరిగి లేచావు. ఎవరైతే ఆయన వారి పాపములను నోటితో ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, అంటే దీన్నే మారు మనసు అంటారు. ఏమంటారు దీన్ని? మారు మనసు. మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో కొనసాగి రక్షణ పొందుకొని ఆయన రక్షణ వస్త్రము ధరించుకొని మనము దినదినము భయముతో, వణుకుతో దాన్ని కొనసాగించుకునేటువంటి వారముగా ఉండాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పెండ్లి వస్త్రం అనగా నవీన స్వభావము. పెండ్లి వస్త్రం అనగా
నవీన స్వభావం. నవీన స్వభావం అంటే కొత్త స్వభావం. పాత స్వభావము తీసివేసుకొని కొత్త స్వభావము ధరించుకోవాలి. ప్రాచీన స్వభావము తీసివేసుకొని నవీన స్వభావము ధరించుకోవాలి. పెండ్లి వస్త్రం అనగానే నవీన స్వభావం. పెండ్లి వస్త్రం అనగానే నవీన స్వభావం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ చదివితే చక్కగా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 24వ వచనంలో నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకునే వాళ్ళని గట్టిగా చప్పట్లు కొడదాం. నవీన స్వభావము ధరించుకునే వాళ్ళను. ఏ స్వభావం అంట? నవీన స్వభావం. నవీన అనగా కొత్త స్వభావం. అంటే పాత స్వభావం అంతా కూడా అది తీసివేసుకోవాలి. పాత స్వభావం ఎలాంటిదంటే, ఒరే వీని స్వభావం వీని మనసు మంచిది కాదు, అలాంటి వాడు ఇప్పుడు నూతన స్వభావం ధరించుకొని నూతన క్రియలు చేస్తూ దేవునిలో రక్షణ పొందుకొని వాడు సత్క్రియలు చేస్తూ ఎంత మంచిగా జీవిస్తున్నాడు అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. పాత స్వభావం ఇంతకు ముందు రక్షణ లేనప్పుడు మనము ఎటు పడితే అట్లా తిరిగాం, ఎటు పడితే అట్లా ప్రవర్తించాం, ఎటు పడితే అట్లా మాట్లాడాం, ఎటు పడితే అలాగ తిరిగాం. అలాంటి స్వభావము, అలాంటి మనసు మనకు వద్దు. ఇప్పుడు నవీన స్వభావం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రెండవదిగా మనం ఆలోచన చేస్తే నీతి వస్త్రము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే నీతి వస్త్రము ధరించుకోవాలి. అవినీతి పరులంగా ఇంతకుముందు జీవించాం, అవిధేయులముగా మనం జీవించాం, అక్రమంగా మనం జీవించాం, దేవునికి అవిధేయులముగా మనం జీవించాం, అవినీతి పరులంగా జీవించాం. దేవుని యొక్క రక్షణ మనలోనికి వచ్చిన తర్వాత మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం. ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే అక్కడ రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి 24వ వచనంలో ఎలాగ ఆయన మహిమను పొందుకుంటున్నాం ఇక్కడ? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాం. ఉచితముగా నీతిమంతులం. అందుకే నీతి వస్త్రము. రెండవదిగా ఏ వస్త్రం? నీతి వస్త్రం. ఉచితముగా నీతి వస్త్రాన్ని ధరించుకుంటున్నాం. ఎలాగా? యేసు క్రీస్తు ద్వారా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, అంటే మనకు విమోచన కలుగుతుంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తును నమ్మితే ఉచితంగా విమోచన దొరుకుతుంది. ఉచితంగా నీతిమంతులముగా తీర్చబడుచున్నాం. ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరత లేదు, ఏ బలి అర్పించవలసిన అవసరత లేదు. ఒక దేవునికి మనము బలి అర్పించాలంటే ఇంతకు ముందు కొన్ని వేలకు వేలు ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు ఏ ఖర్చు లేదు. ఒక్కసారి మానవాళి చేసిన పాపముల నిమిత్తమై బలి పశుగా ఒక్కసారి మన కొరకు వధింపబడ్డాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నువ్వు ఏ బలులు అర్పించి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలు కావాలంటే కేవలము మనం అనుసరించాల్సిన బాధ్యత ఏంటంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి
విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రెండవది ఆలోచన చేస్తే నీతి వస్త్రము. ఈ నీతి ఎలా వచ్చిందంటే ఉచితంగా నీతిమంతులముగా తీర్చబడుచున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే నీతిమంతుడు ఎలాగా తీర్చబడుచున్నాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక ధర్మశాస్త్రమైన మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైనను క్రీస్తునందలి విశ్వాసమందలినైనను నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతిగలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. మళ్ళా చదువుదాం అదే మాటకి. ఎన్నికొచ్చి క్రీస్తును సంపాదించుకొని ఎవరిని సంపాదించుకోవాలి? ఈ లోకంలో మనం క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవడం వలన వచ్చే భాగ్యం ఏంటంటే నీతి వస్త్రము. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మూడవదిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుల క్రియలు అను వస్త్రము. పరిశుద్ధుల క్రియల వస్త్రము. ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. 19:8వ వచనం. చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆకాశమును నిర్మలనైనను సన్నపు నారబట్టను ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధ గల నీతి క్రియలు. అవి పరిశుద్ధమైనటువంటి నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయబడి ఉన్నది. చాలు, గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ వస్త్రము ధరించుకోవాలి అంటే దేవుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలెను. పరిశుద్ధమైనటువంటి నీతి వస్త్రము మనము ధరించుకొని ఉండాలి. మనము మూడవదిగా ఆలోచన చేస్తే దీన మనస్సు అను వస్త్రము. దీన మనస్సు అనేటువంటి వస్త్రము ధరించుకోవాలి. యోహాను సువార్త చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 13:4. భోజన పంక్తిలో నుంచి లేచి తన వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములో కడుగుటకును తాను కట్టుకున్నటువంటి తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అనెను. అతనితో చెప్పగా పేతురు నీవెవరిని అని అడగగా అందుకు యేసు నేను నిన్ను
నాతో నీకు నీకు పాలు లేదనను. ఎన్నో వచనం చదువుతున్నామా? 8. పేతురు నీవెన్నడును నా పాదములు కడగ రాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదన్న చాలు. ఇక్కడ దీన వస్త్రం. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు క్రీస్తు యొక్క శిష్యులను ఒక చోట సమకూర్చి ఆయన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు అందరూ యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడగనికి పోతున్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇదేంది, ఆయన ప్రభువై ఉండి అంత గొప్ప దేవుని కుమారుడైండి మా పాదములు కడుక్కుంటూ వస్తున్నాడే అని. అంటే దీన వస్త్రము తగ్గించుకున్నటువంటి యేసు ప్రభు. చాలామంది నాడు సేవకులు, నేను సేవకుని కదా, నాకంటే విశ్వాసులు చాలా తక్కువ, వాళ్ళని హీనంగా చూడాలి, వాళ్ళు నాకంటే తక్కువ అనేటువంటి రీతిలో చూస్తున్నారు. సేవకుడు అనేటువంటి వాడు, ఒక విశ్వాసి అయినటువంటి వాడు, ఎవరైనా సరే యేసు ప్రభు యొక్క మనసు ఎలాగుందంటే దీన మనసు. ఎలాంటి మనసు అమ్మా? అంటే తగ్గించుకున్నటువంటి వాడు. దీనమంటే అంటే కనికరమైనటువంటి మనసు. వాళ్ళ పాదములు కడుగుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దీన మనసు అనేటువంటి వస్త్రము ధరించుకోవాలి మనం. ఈ వస్త్రాలు లేకపోతే ఇక్కడ చదువుకున్నటువంటి వస్త్రాలు మనం ధరించకపోతే పరలోకానికి మనం వెళ్ళలేం. ఏ వస్త్రము తక్కువ ఉన్నా కూడా మనం పరలోకానికి వెళ్ళలేం. ఇప్పుడు ఎన్ని వస్త్రాలు ధరించుకున్నాం మనము? నవీన స్వభావం అనేటువంటి వస్త్రము చదువుకున్నాం. నీతి వస్త్రము రెండవది చదువుకున్నాం. ఇది మూడవది పరిశుద్ధుల క్రియలు అనేటువంటి వస్త్రాన్ని మనం మూడవది చదువుకున్నాం. నాలుగవది దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని చదువుకుంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడుగుచున్నాడు. కడుగుతూ పోతుండగా పేతురు ఏమంటున్నాడంటే, ప్రభు నా పాదాలు కడగడానికి వీలు లేదంటున్నాడు. నువ్వు అంత గొప్పవాడవైండి నా పాదాలు ఎలా కడుగుతావు అంటే, నీ పాదాలుగాన నేను కడగకపోతే నాలోన నీకు పాలు పంపులు లేవు. పాలి పంపులు అంటే మనమందరం ఒకటే దేవుని పిల్లలం. మనకందరికి ఒకటే దేవుడు, ప్రపంచానికి ఒకటే దేవుడు, మనమందరం ఒకటే దేవుని పిల్లలము అనేది మానవులు తెలుసుకుంటే ఒకే దేవుని ఆరాధించగలిగినటువంటి వాళ్ళకు ఆ జ్ఞానం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రక్షింపబడిన నీవు, మనమందరం ఒకే దేవుని ఆరాధిస్తున్నాం, ఒకే దేవుని పిల్లలం. మనం ఒకరినొకరు గణపరుచుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరి మనసు మనం కలిసి ఉండాలి, ఒకరి క్రియలలో ఒకరము పాలిపంపులు పొందుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దీన మనస్సు అనేటువంటి వస్త్రం, దీన మనస్సు అనేది ఎలాగుంటుందంటే ఆయన పాదములు కడుగుచున్నట్టు యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. అంటే పాలి పంపులు ఒకరిలోన ఒకరు, మనం ఒకరి మనసు ఒకరు కలిగి ఉండాలి. అలాంటి మనసు కలిగి ఉండాలి. దీన మనసు, దీన వస్త్రం ధరించుకొని ఉండాలి. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే తగ్గింపు అనేటువంటి వస్త్రం. తగ్గింపు మత్తయి సువార్త 20:26 వచనంలో చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. మీలో అలా ఉండకూడదు, మీలో అలాగా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముక్కుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అంటే మీలో అలాగ ఉండకూడదు. అంటే విభేదాలు అనేటువంటి మనసు, పరలోకంలో ఎవరు పెద్దవాళ్ళు అనేటువంటి మనసు, ఈ లోకంలో ఈ గుంపులో నేనే పెద్దవాడినిగా ఉండాలనేటువంటి మనసు మనకు ఉండకూడదు. గొప్పవాడుగా ఉన్నటువంటి మనసు, గొప్పవాడుగా ఉండాలనేటువంటి మనసు వాడు ఎలాగ ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? వాడు
వారందరి అధికారము, చదవండి 26వ వచనము, మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండవలను. అంటే పరిచారం చేసేటువంటి వారంగా ఉండాలి. నేను ఎక్కడన్నా మీటింగ్ పెడితే అక్కడ కస్తులు కొట్టుకుంటా, అక్కడ పట్టలు పరుచుకుంటా, అక్కడ పేడ ఉండని ఏమన్నా ఉండని గలీజ్ అంతా ఎత్తేసుకుంటుంటా. ఎవరో విశ్వాసులు వచ్చి చేయాలని అలాంటి లక్షణం నాకు ఉండదు. వస్తే సమయానికి ఆ భాగ్యం వాళ్ళకు కూడా దొరుకుతుంది. కొంతమంది వచ్చినా ఆ పని చేయరు. ఆ పని మేము చేయాలా అని తప్పించుకొని, పాస్టర్ గారు తప్పించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు విశ్వాసులు. మీలో ఎవరు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటున్నాడో వాడు పరిచారకుడై ఉండాలి. అందరికీ పరిచారకుడుగా ఉండాలి. అందరికీ భోజనాలు వడ్డించాలి. అందరికీ పరిచర్యం చేసేవారుగా ఉండాలి. ఒక పాస్టర్కి అన్నం పెట్టలేరండి విశ్వాసులు. వాళ్ళకి అలాంటి మనసు ఉంటుంది. చాలామంది తగ్గింపు స్వభావం ఉండదు. ఇలా నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు అనేది దేవుని గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే అంత తగ్గించుకొని పరిచర్య చేస్తున్నప్పుడు మనకేమైంది? దేవుని పరిచర్య చేయడానికి ఏమైంది? మనకు తగ్గించుకొని పరిచర్య చేయాలి. అది ఏ పని అయినా సరే, పాస్టర్ నీకు ఏ పని అప్పగించాడో ఆ పని నువ్వు వినయముతో తగ్గించుకొని ఆ పని చేస్తే ఎంత గొప్ప ధనిరాలు నువ్వు, ఎంత గొప్ప ధనుడవు నువ్వు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాడు గొప్పగా ఎదుగుతాడంట. ఎంత తగ్గించుకొని పరిచర్య అందరికీ చేస్తే అందరి యొక్క దీవెన, అందరి యొక్క మంచి మనసు నీ మీద ఉంటుంది. వాళ్ళ దీవెన నీ మీద ఉన్నప్పుడు నువ్వు అంచెలంచెలుగా ఎదగడానికి కృప చూస్తుంటాడు దేవుడు. అందుకే ఒక మాట ఏమని రాయబడి ఉంటుందంటే, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు ఉండాలి. మనుషులకు పరిచర్య చేయమని దేవుడు అంటున్నాడు. దేవుని నామంలో మనుషులకు పరిచర్య చేయాలి. దేవుని నామంలో దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి. దేవుని నామంలో దేవుని యొక్క సత్క్రియలు చేయాలి. దేవుని నామంలో దేవుని యొక్క పరిచర్యను చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 5వదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 6వది ప్రేమ అను వస్త్రము ధరించుకోవాలి. 13 యోహాను సువార్త 13:14 అక్కడ రాయబడి, చదవండి అక్కడ. కాబట్టి ప్రభువును బోధకుడైనటువంటి నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినది. అంటే అంత ప్రేమ చూపియాలి. ప్రేమ ఉంది కనుక యేసు ప్రభు ప్రేమ అనేటువంటి వస్త్రం ధరించుకున్నాడు. నేను ఎలాగ ప్రభువునై ఉండి కూడా తగ్గించుకొని మరి వాళ్ళ పాదాలు కడుగుతున్నాను, అలాగా మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపుకోండి. ఒకరి కార్యంలో ఒకరు పాలు పంపులు పొందుకోండి. ఒకరి గృహంలో ఇంకొకరి వెళ్ళండి. ఆమెకు పని ఉంటే నువ్వు కూడా ఆమెకు ఆసరగా పని చేయి. దేవుని పని ఉంటే దేవుని మీటింగులు ఈ రోజు నుంచి మనకు సభలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈరోజు అందరం కలిసి చేస్తే, ఒక్కరే చేస్తే ఒకరికే పరలోకంలో ధన్యత వస్తుంది. అందరు కలిసి చేస్తే ఆ మీటింగులలో ఎంత గొప్ప ధన్యత. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ అందరికీ ప్రకటించాలి. ఎందరికమ్మా? అందరికీ. సంఘములో ఉన్న వారికి మాత్రమేనా? సంఘము వెలుపట ఉన్న వారికి కూడా, మన గ్రామస్తులకు, అనేక గ్రామస్తులకు, అనేక దేశస్తులకు యేసుక్రీస్తును పంచాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, 7వదిగా మనం ఆలోచన చేస్తే సత్క్రియలు అను వస్త్రము. సత్క్రియలు అనేటువంటి వస్త్రము 1వ తిమోతికి రాసిన పత్రిక 5:10. 1వ తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల
పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొని ప్రతి సత్కార్యము చేయబూనుకొని నదై ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సత్కార్యము, ప్రతి సత్కార్యమును చేయబోనుకొనేను. సత్కార్యాలంటే మంచి కార్యము. మంచి కార్యము ఏదన్నా ఉంది అంటే ఈ భూమి మీద అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన సేవ అనేటువంటి సత్క్రియని గట్టిగా చెప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో అందరు చాలా మంది సత్క్రియలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా వాళ్ళ మనస్సాక్షికి అయినట్టుగా వాళ్ళు సత్క్రియలు చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు యొక్క నామములో సత్క్రియ చేసినటువంటి ఆ సత్క్రియ ఎక్కడికి చేరుతుందంటే పరలోకానికి చేరుతుంది. ఆ ధర్మ కార్యాలు పరలోకానికి చేరుతాయి. ఎందుకు అంత ప్రత్యేకత అంటే అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన సత్క్రియ ఏ దోషము లేనటువంటిది, ఏ కల్మషము లేనటువంటిది. అలాంటి సత్క్రియలు యేసు ప్రభుల వారు చేశారు. ఆయన మంచి క్రియ యేసు ప్రభుల వారు చేశారు. యేసు ప్రభు యొక్క సత్క్రియ అంటే సువార్త దానం. మంచి క్రియ అంటే సువార్త దానమే మంచి క్రియ. సువార్తను ప్రకటించడమే మంచి దానం. అంతకన్నా మంచి దానం ఏదైనా ఉంది అంటే ఇంకా ఏది లేదు. సువార్త దానం అనేది చాలా మంచి దానము. సువార్త ప్రకటించేవారు కావాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దుగా ఉన్నారు. సువార్త ప్రకటించేవారు కావాలి. సువార్త అనగా మంచి వార్త. ఈ మంచి వార్త అందించేవారు తక్కువ ఉన్నారు. ఈ మంచి వార్త అందించేవారు తక్కువ ఉన్నారు కనుక చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు. చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రతి వానికి స్పీడ్గా దేవుని యొక్క సువార్త అందాలి. సువార్త అందినప్పుడు వాడు లోబడినటువంటి వాడు రక్షణ పొందుకొని పరలోకం వెళుతాడు. లోబడిన వాడు, నమ్మని వాడు నరకానికి వెళుతాడు. చెప్పే వంతు మనది. సువార్త మంచి దానం. ఈ మంచి దానానికి ఎవరు పూనుకొని చేస్తారో వాళ్ళు పరలోకానికి. అవే మంచి సత్క్రియలని అంచబడుతూ ఉన్నాయి. సువార్త ప్రకటించడానికి ఈ మీటింగ్లు, సభలు ఎందుకు అంటే అనేకులు ఈ సభలలో వచ్చి సువార్త వినాలి. ఏం వినాలమ్మా? ఆ సభలు ఎందుకు ఏర్పాటు చేసేది? 3 రోజులు అంత ఖర్చులు పెట్టుకొని ఎందుకు? పని లేకన సేవకులు చేసేది. అందరూ ఉజ్జీవింపబడాలి, అందరూ పురుగొల్పబడాలి. కొత్త బంధువులు వస్తారు, అనేక మంది ఇంకా చేర్చబడాలి గ్రామస్తులు. ఒక్క ఆత్మ రక్షింపబడితే ఆ సువార్త ద్వారా పరలోకములో ఉన్న దేవదూతలు, దేవుడు అందరూ సంతోషిస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సువార్త దానం అనేది ఎవరు చేస్తారంటే మంచి మనసు ఉన్నవారు. ఆ సువార్త అందించడానికి చాలా ఖర్చు వస్తుంది. అమ్మా, కానుకలు దానికి ఇవ్వడానికి మనం తెలుసుకున్న వారు ఇష్టపడండి అంటే చాలామంది ఇష్టపడరు. ఇష్టపడకపోవడం వలన వచ్చే నష్టం ఏంటంటే సువార్త అనేదే మంచి సత్క్రియ. ఆ సువార్త ప్రకటించడం అనేది కొంత ఖర్చుతో కూడుకున్నది. కొన్ని సందర్భాలలో ఒక్కరం వెళ్ళి వ్యక్తిగతంగా సువార్త చేసేవారు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాలలో అలాగ చేయాలి, కొన్ని సందర్భాలలో ఇలాగ చేయాలి. అన్ని సందర్భాలలో ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని సువార్త ప్రకటింపబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును. సత్క్రియ ఆ సువార్త సభల కొరకు ఎందరైతే పాటుపడతారో, సువార్త ప్రకటించే దాని కొరకు ఎందరైతే పాటుపడతారో వారందరికీ దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అదే మంచి క్రియ, అదే సత్క్రియ. సువార్త ప్రకటించే వారి పాదములు
ఎంతో సుందరమైనవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 8వదిగా ప్రశస్తమైనటువంటి వస్త్రం. లూకా సువార్త 15:16. లూకా సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. చదవండి. 15వ అధ్యాయము 16వ వచనం. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడెను, కానీ ఎవ్వరును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొనెను. లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉండగానే ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు నా కుమారుడు ఆ కుమారుడు సరే చక్కగా చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము తొడిగించి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించు. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి తప్పిపోయినటువంటి కుమారుడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రాలు కప్పాడు. మనం అందరము తప్పిపోయి ఉన్నాం. మళ్ళా బుద్ధి వచ్చి మనం దేవునిలోనికి వచ్చాం. వచ్చిన మనకు యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చినప్పుడు ఆయన ప్రశస్త వస్త్రము ధరింపజేసేటట్టుగా మనం జీవించాలి ఈ లోకంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రము ధరింపజేశాడు. మనకు కూడా యేసు ప్రభుల వారు ప్రశస్త వస్త్రము ధరించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం దిగంబరులుగా ఉండాలని, దిక్కులేని వారుగా ఉండాలని, ఏదో చిరిగిపోయినటువంటి సింపిరిగా ఉండాలని, ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భౌతికమైనటువంటి వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు అనేటువంటిది మనము చదువుకుంటులేము, కానీ పరలోకమందు ప్రశస్త వస్త్రాలు మనల్ని ధరింపజేసి ఆయన ఉన్నతమైనటువంటి రీతిలో మనల్ని ఆయన సమానంగా ఉండడానికి ఆయన కోరుకుంటున్నాడు. అదేవిధంగా రక్షణ అనేటువంటి వస్త్రం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, త్వరగా ముగించేస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైనటువంటి ప్రాగా ధరించుకున్నటువంటి పెళ్లి కుమారుని
రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ వస్త్రాలు అంటే ఇవి? రక్షణ వస్త్రాలను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎవరికి వారమే అప్లై చేసుకోవాలి, ఎవరికి వారమే రక్షణ వస్త్రము ధరించుకోవాలి. ఎవరో వచ్చి నీకు తగిలించరు బలవంతం చేసి. ప్రభువా, నేను పాపిరాలిని నన్ను క్షమించు నాయన, నా పాపాలు నీ రక్తములో కడుగు, నీ రక్షణ వస్త్రము నాకు దయచేయనైనా అని ఎవరికి వారమే పశ్చాత్తాపపడి ఆ రక్షణ వస్త్రము ధరించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరైతే ఆ పాపములను పశ్చాత్తాపపడి విడిచిపెడతారో యేసుప్రభుల వారు మనకు రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తారు. అదేవిధంగా మారు మనసు అనే వస్త్రం మత్తయి సువార్త 3:8 చూసుకొని ముగించేస్తున్నాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలు. నా వెనక వచ్చేవాడు అగ్నితోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మారు మనసు, ఇజ్రాయేల్ ప్రజలకు మారు మనసును గురించి మారు మనసు పొందండి అని యోహాను ప్రకటన చేస్తున్నాడు అరణ్యములో. మారు మనసు చాలా మారు మనసు వస్త్రం. ఈ వస్త్రము లేకుంటే చాలా మంది రక్షణ పొందుకున్నాం, మేము బాప్తీసం తీసుకున్నాం, చర్చికి పోతున్నాం, కానీ మారు మనసు వస్త్రము లేకుంటుంది. అర్థమైందమ్మా మీకు? అందరం చర్చికి వస్తున్నాం కానీ మారు మనసు వస్త్రం లేకుంటుంది. రక్షణనేమో పొందుకున్నారు, రక్షణ అంటే ఏంటి? బాప్తీసం తీసుకున్నారు ఆనవాయితీగా, కానీ మారు మనసు వస్త్రం లేదు. ఎంత మాత్రము మనసు మారలే వీళ్ళకి. పాత మనసు తీసేసుకోలే, పాత మనసు అటునే ఉంది కానీ మళ్ళీ చర్చికి వస్తూ ఉన్నాం. ఆ వస్త్రము ఎలా ఉండాలంటే మారు మనసు వస్త్రము ఇట్లనే ఉండాలి. మనకు దేవునిలో మార్చుకోవాలి. ఈ వస్త్రం చాలా ప్రధానమైనది. ఆ విధంగా ఉండాలని ఆనాడు యేసు ప్రభుల వారి ముందుగా 6 నెలల ముందుగా యోహాను వచ్చి ప్రకటన చేస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు. మారు మనసు పొందండి మీరు, నా వెనుక వచ్చేవాడు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు. మారు మనసు పొందండి. రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవడు? గొడ్డలి ఎక్కడ ఉంచబడిందంట? చెట్టు వేరున ఉంచబడింది. గొడ్డలి ఏం చేస్తుందమ్మా? అది నరుకుతుంది. దేవుని యొక్క గొడ్డలి మనం చెట్లు. ఈ భూమి మీద ఎవరు? మనము చెట్లు, మనుషులం. మన వేరున గొడ్డలి, ప్రతి మనిషి కాడ గొడ్డలి ఉంచబడి ఉంటుంది. దేవుని యొక్క గొడ్డలి. తప్పు చేస్తే చేసుకుంటా పోతలే, నన్ను ఎవడు గద్దించుతాడు అనుకోవద్దు. ఈ లోకంలో నేను బలవంతుణ్ణి, నాకు వెనకిల బ్యాక్గ్రౌండ్ దండిగా ఉంది, నాకు రాజకీయవేత్తలు ఉన్నారు, నన్ను ఎవడు ఏం చేయలేడు, నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఎవరినైనా చెలాయించవచ్చు, ఎవరినైనా నరకొచ్చు, ఎవరినైనా పొడుచొచ్చు అనేటువంటి రీతిలో చాలా మంది బ్రతుకుచుంటాడు. నీ చెట్టు వేరు నా గొడ్డెలు ఉంచబడినది. దేవుని యొక్క గొడ్డెలు ఉంది. ఆ గొడ్డెలు నిన్ను నరుకుతుందన్న సంగతి ప్రతి మనిషికి తెలియాలి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరు నరకకపోయినా దేవుడు నరకేటువంటి సమయం వస్తుంది. ప్రతి చెట్టు దగ్గర గొడ్డలి వంచబడింది. ఆ సమయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ఇక్కడ ఉన్నప్పుడే మారు మనస్సు వస్త్రం ధరించుకొని ఈ లోకములో బ్రతికి రక్షణ పొందుకొని పరలోకానికి వారస్తురాలుగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది మనలందరినీ. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.